పరిశుద్ధ రాకడ వరకు ఎదురు చూసే వారమై ఉంటున్నాము అని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. వాట్ గాడ్ ఇస్ ప్రిపేరింగ్ us ఫర్ హిస్ రిటర్న్. ఆయన రెండో రాకడ కొరకు లేక రహస్య రాకడ కొరకు ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. వాటి సంఘంలో చేర్చబడ్డ మనము వ్యక్తిగతంగా తగిన సిద్ధపాటు కలిగి మనము జీవించే వాళ్ళమై ఉంటున్నాము అని దేవుడు ఎంతగానో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా సిద్ధపడతాము, దేవుని సహాయం మీద ఆధారపడతాము, దేవుని ఆత్మని పొందుకుందాము, ఆత్మతో నింపబడతాము. ఏ క్షణమైన ఈ నిమిషమైన ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయే సమయం ఆసనం అవుతున్నది కనుక మనము తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉన్నాము. వాక్యంలోకి వెళ్ళే ముందు అన్నగారికి వాక్యం ఇచ్చే ముందు ఒక చిన్న వాక్యం నేను మీకు జ్ఞాపకం చేసి వెంటనే సమయాన్ని దరిజంలోకి నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం ఒకసారి చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం. అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. కాబట్టి సో క్రైస్ట్ వాస్ సాక్రిఫైస్ వన్స్ టు టేక్ అవే ద సిన్స్ ఆఫ్ మెనీ అండ్ హి విల్ అపియర్ ద సెకండ్ టైం నాట్ టు బేర్ సిన్ బట్ టు బ్రింగ్ సాల్వేషన్ టు దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. కాబట్టి మనం ఆయన రాక కొరకు ఎదురు చూసే వారమై ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనము యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనము అంగీకరించి ఉన్నామో, ఆహ్వానించి ఉన్నామో మన జీవితాల్లోనికి, మన ప్రతి ఒక్క పాపము శాపము అంతా కల్వరి శిలువలో ప్రభు అది కొట్టివేసి ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు. ఎందరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వాళ్ళ కొరకు ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఆయన రాబోతున్నాడట. కాబట్టి ఆ నిత్య రాజ్యములో దేవుని సన్నిధిలో మనందరము ఆయనని కలుసుకొని ఆయన స్తుతించే వారమై ఉంటున్నాం. కాబట్టి ఆయన కొరకు వేచి ఉందాము. అటు రీతిగా తగిన సిద్ధపాటు దేవుడు మనందరికీ మన కుటుంబాలకి అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును కాక. మన మధ్యలో జాగ్రత్తగా ఉన్నారు వాక్య సందేశాలు. దేవునికి కలుగుగాక. చక్కటి మాటలు అందించినటువంటి దైవానికి వందనాలు. హల్లెలూయా. సంతోషంగా మన గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఒక చిన్న పల్లవి చరణం పాడుకుని మనకు వెళ్దాం. హల్లెలూయా. నీ సిలువే పాపికి రక్షణ, నీ సిలువే పాప విమోచన, సిలువే పాపికి రక్షణ, నీ సిలువే పాప విమోచన, నీ ప్రేమకు సిలువే రుజువు, నీ ప్రేమే మానవ జీవాధారం, సిలువే పాపికి రక్షణ, నీ సిలువే పాప విమోచన. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. పాపానికి జీతం మరణం, ఆ మరణం నిత్య నరకం. మరణపు ముల్లును విరచి జయించిన నీవే మాకు శరణం, నీ సిలువే పాపహరణం, సిలువే పాపికి రక్షణ, నీ సిలువే పాప విమోచన, సిలువే పాపికి రక్షణ, నీ సిలువే పాప విమోచన. సింహాసనాసీనుడవు
దేవాది దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భమును కుమారుడిగా జన్మించి 33 సంవత్సరాలు జీవించి మనందరి పాప శాపముల కొరకే తన విలువైన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలు ఈ లోకంలో సంచరించి నేను స్థలము సిద్ధపరచి నిలుచున్నాను అని ఒక మాట చెప్పి మీతో ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్తను మీ ఎదుగు పంపడానికి తండ్రిని వేడుకుంటున్నానని చెప్తూ మీరు యెరూషలేము నుండి వెళ్ళకుండా వచ్చి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోమని చెప్పి ఆయన మాటలు చెప్పుచు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదురు కనుక యూదయ సమరయ దేశంలో అందంతట భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అని ప్రభువు చెప్పి ఆరంభం వెళ్ళారు. మళ్ళా తిరిగి రావడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడు రేపు ప్రభు రాబోతున్నాడు కాబట్టి మన యొక్క పాపంలో శాపంలో లోకానుసారంగా శరీరానుసారంగా ప్రవర్తించిన వారైతే యేసు నమ్మి మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి సంఘములో చేర్చబడి వాక్య ప్రకారంగా మీ జీవితాన్ని సరి చేసుకుని మీ ప్రాణాత్మ శరీరం దేవునికి సమర్పించినట్లయితే ఖచ్చితంగా ఆయన రాకడలో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. నేడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా ప్రభు తండ్రి, ఈ స్థలముందు నీ మందిరంలో ఈ స్థలంలో కూడి నేను స్తుతించి ప్రార్థించి ప్రాధేయపడి ఆరాధించి కనపరుస్తున్నది మీరు మా మధ్య ఉన్నారని విశ్వాసంతో విందాలు హృదయంతో నీ సన్నిధిలో నీ సంఖ్యలో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించండి, మమ్మల్ని బలపరచండి. ఈ జ్ఞానంతో సంధించి నీ ఆలోచనతో నింపండి. ఈ ఆత్మాభిషేకంతో దేవ మమ్మల్ని నింపమని దేవ నాతో మాట అందరితో మీరు మాట్లాడి నీ కార్యంలో జరిగించి నీ సాక్షిగా నిలబెట్టుకోమని ఎవరికైనా చెవి గ్రహించగల మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం చదువుకున్నట్టు మాట ప్రకటన గ్రంథం 1:6లో ఏమని? మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి జీవించి 33 సంవత్సరాలు జీవించి తన విలువైన రక్తం చిందించాడు. ఎందుకు ఆయన రక్తం చిందించాలా? సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఇది అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, కలంకము లేని రక్తం. హల్లెలూయా. అందుకనే పేతురు రాసిన పత్రికలో 1:18లో అక్కడ ఒక మాట రాయబడింది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18. పిత్ర పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. చాలా విలువైంది. అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపం లేని రక్తం. ఎవరి కోసం ఒలికించాడు? నీ నా అందరి కొరకు ఆయన ఒలికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల ఎందుకు ఒలికించాడు ఆయన రక్తాన్ని అని అంటే మన పాపాలని కడిగి వేయడం కొరకు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమని? 1వ అధ్యాయం ప్రకటన 6వ వచనంలో మనలను ప్రేమించాడు. అసలు మనం ప్రేమించదగ్గ విషయమైనా మనల్ని అసలు ఏ కోసం మనలో పరిశుద్ధత ఉందా? హల్లెలూయా.
మనం వద్దనుకున్నా మనం ఎందుకు ప్రేమించాడు? అసలు మనం ప్రేమించడానికి గల కారణం ఏంటి? నీలో ఉన్న ప్రాణం, నీలో ఉన్న ఆత్మ ఏముంది కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పై రూపాన్ని చూసి ఆయన నిన్ను ప్రేమించలేదు. నీ ఆస్తిపాస్తులు చూసి దేవుడు నిన్ను ప్రేమించలేదు. నీకున్న అధికారాన్ని బట్టో, నీకున్న ఉద్యోగాన్ని బట్టో, నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో దేవుడు నిన్ను ప్రేమించలేదు. దేవుడు నిన్ను ప్రేమించాడు ఎందుకు చెప్పిన, నీలో ఉన్నటువంటి ఆత్మ ఆయనది కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సముఖానికి రావాలి దేవుడు మన ఆత్మ. అందుకనే మనం నశించుకోవడం దేవునికి ఇష్టం లేక మనం ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకనే భక్తులు పాట పాడతాడు, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ కోశానలేదే, నీ పరిశుద్ధత నాలు ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు, అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధించబడియు నీ నోరు తెరవాలేదే, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు అంటే మనలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న ఆత్మ దేవుడిది కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన శరీరాలను బట్టి లోకానుసారంగా ప్రవర్తించిన వారమైతే, లోకంలో ఏంటి తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవనము. ఇది తండ్రి వల్ల పుట్టినవి కాదు. కాబట్టి ఈ శరీరం లోకాన్ని ప్రేమిస్తుంది, కానీ ఆత్మను, హల్లెలూయా, ఆత్మ దేవుణ్ణి చేరాలనే ఆశ. దేవునికి స్తోత్రం. కానీ ఈ శరీరేచ్ఛను బట్టి ఆత్మ నరకాన్ని పోయేటట్లుగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టం లేక దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని 31వ అధ్యాయంలో 20 మొదలు వచ్చిన మనం చదివింది. హల్లెలూయా. ఎందుకు మనం ప్రేమించాలా? కాబట్టి దేవుడు మనం ఎందుకు ప్రేమించాడు అంటే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేక ఆయన మనం ప్రేమించి ఆయన రక్తము చిందించి పాపం కడిగాడంట. ఏమన్నా రాసుంటే 6 వచనంలో ప్రకటన 1:6, మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వలన పాపముల నుండి మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పాపము క్షమించబడాలి, పాపం కడిగివేయబడాలి అంటే ఏం చేస్తే పాపం పోతే? పాపం ఆ పాపమా చెప్పండి, మన పాపమా? పోయి పాపి అని అంటే ఏం చేస్తారు జనం? నేను పాపం చేశాను, ఇది చేసాను అని అడుగుతారు. తెలుగులో పత్రిక 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మంది అక్కడ లేదనుకుందా? 23వ వచనం ఏమనుంది? అందరూ పాపం చేశారు. హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం అందరూ పాపమే. పాపము కడిగి వేయబడాలంటే ఏం చేయాలి? పాపం పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి వెతుకుచున్నాడు, వ్రతములు పూజలు చేసిన కాని పుణ్య నదులలో మునిగిన కాని పాపము పోదు, మోక్షము రాదు, పాపము పోదు, మోక్షము రాదు. యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. పాపము కడిగి వేయబడాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు రక్తములో కడగబడాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. అప్పుడే పాపము క్షమించబడుతుంది. మన మీద పాపము నేరారోపణ చేస్తే మనం దేవుడి పిల్లలుగా మార్చబడు. మన మీద పాపము నేరారోపణ చేస్తే మనం దేవుడి రాజ్యానికి చేరలేం. ఆ పాపం మన మీదే ఉన్నట్లయితే దేవుడు మన మొర ఆలకించడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే యోహాను సువార్త 9వ అధ్యాయము మనం చదివితే కనుక అక్కడ రాయబడిన మాట, హల్లెలూయా, దేవుడు పాపుల మనవి ఆలకించడు. హల్లెలూయా, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని వాక్యం చెప్తుంది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో నా హృదయంలో పాపము లంచము చేసిన ప్రభు నా మనవి ఆలకించకపోయినే అని కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 65వ అధ్యాయం అనుకుంటా, 66వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా. అక్కడ నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ప్రభు నా మనవి ఆలకించకపోయినే అని అన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో నా పాపము కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటాను అంటావు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడే కనికరము పొందెదరని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కుంచగా లేదు, వెననేరుకున్నట్లు ఆయన చెవులు మందముగా లేదు. మీ పాపములు మీ దోషములు ఆయన ముఖము మీకు మరుగుపరిచి ఉన్నాడు కనుక అందుకే ఆయన ఆరగింపకు ఉన్నాడు అని యెషయా భక్తుడు 59వ అధ్యాయంలో చాలా చక్కని మాట చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి మనకు మధ్యగా పాపం అడ్డుగోడ వలె నిలిచింది. ఆ పాపము క్షమించబడాలంటే, ఆ పాపం కడిగివేయబడాలి అంటే యేసు విలువైన రక్తం మన కొరకు చిందించాలి. హల్లెలూయా. యేసయ్య ఎందుకు రక్తము చిందించాడో తెలుసా? నీ నా పాపము కడిగివేయడానికి యేసు ప్రభు విలువైన రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తం వల్లే మనం పాప క్షమాపణ మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. హల్లెలూయా. ఎవరు బట్టి విమోచన? క్షమాపణ యేసు రక్తము చేత. 1వ పేతురు రాసిన పత్రిక 1:19 మనం చదువుకున్నాం. 1వ పేతురు రాసిన పత్రిక 1:19 అమూల్యమును ఆ రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1, పాపములకు క్షమాపణ, పాపములకు విమోచన. పాపముల నుండి విమోచన. హల్లెలూయా. ఈ పాపము క్షమించబడితేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుమానగలదై ఉండును. నీతిమంతులు మరల వైపు ఆయన చెవి ఎక్కువను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మరల వైపు ఒక్కి ఉండును. హల్లెలూయా. మన పాపము జన్మతః కర్మతః చేసిన పాపం క్షమించబడితేనే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు గమనించండి. ఒక చిన్న పిల్లోడు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు. అటు ఇటు చూసి ఒక రాయించుకుని బాతుని కొట్టాడంట. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా ఒకసారి. ఆ రాయించుకుని బాతులు కొడితే అది చచ్చిపోయిన తర్వాత అటు ఇటు చూసాడు. అమ్మయ్యా బతికేం రా బాబు, మా అమ్మ చూడలేదు అని అనుకుని ఆనందపడ్డాడు. సరే దేవునికి స్తోత్రం. దాన్ని అటు ఇటు చూసి ఎవరు చూడలేదు కదా అని చెప్పి పోయి తీసుకుపోతూ పెట్టేశాడు. ఏంటి బాత్. దేవునికి స్తోత్రం. అమ్మయ్యాన్ని చేతి దొరుకుని ఆ రాత్రి హాయిగా వెళ్ళి పడుకున్నాడు మంచం మీద. పొద్దున్నే తెల్లవారుజామున వాళ్ళ అక్క మంచం దగ్గరికి వచ్చి, రాయ్ తమ్ముడు లే అన్నాడు. ఏంటంటే నాకు పోయిందా? ఎంత ఇంద్రయం ఇప్పుడు లేపుతున్నామండి, ఎప్పుడైనా ఈ టయానికి లేచానా? అసలు నన్ను లేకపోవాల్సిన పని ఉంది పో అన్నాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు శివుడి దగ్గరికి వచ్చి, రేయ్ నువ్వు బాతులు చంపిన మాట అమ్మకి చెప్పనా?
వీడికి నిద్ర ఎక్కువ ఏమైపోయిందో ఆ దుప్ప ఒక తరుగలితే అంత ఎత్తు తప్పని లేచి 2 చేతులు కట్టుకొని, అక్క నీకు దండం పెడతానక్క, ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట అమ్మకు మాత్రం చెప్పగలడు. నేను శ్లోకం చెప్పండి. అయితే నేను చెప్పింది నువ్వు చెయ్యాలా అంది. అస్సలు నువ్వేం చెప్తే నాకు చేయకుండా చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం. వాకులు కూడా అన్నాడు. ఏమడమందా నీకు రావటందా? ఎప్పుడో 8 గంటలకు లేచేవాడు, 5 గంటలకు లేచి వాకులు కూడా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే నా శాంతి కదా చెప్పడవా? అబ్బే 3 దెబ్బలు 3 చెప్పతాడు. దేవుని స్తోత్రం. చీపురు శుభ్రం 3 చేస్తాడు. కంగారు పెట్టింది. సరే తర్వాత అక్క అయిపోయింది, రే నీళ్ళు పట్టరా అన్నట. ఎక్కడికెళ్ళి మూతి కడికి నాకు అలవాట్లేదు కదా చెప్పండవా పరిగెత్తుకుని మోసుకొచ్చేసాడు. దేవుని స్తోత్రం. అట్లు దోమ ఉంది, నేను దోమనన్నాడు, చెప్పండవా వేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మొత్తం అన్నీ చేసేస్తాడు. పాపం అలవాట్లేని పనులు కదా, అవునా? అలవాట్లేని పని ఇబ్బందేగా, కష్టమే కదా. అలవాటైన పని 3 దెబ్బలు చేసేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే హల్లెలూయా. ఎక్కడ దొరుకుతారో చూసుకోండి, దొరికినప్పుడు కొట్టండి. దేవుని స్తోత్రం చెప్పలే, అప్పుడు వాడుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఆన్లైన్ బ్లాక్మెయిల్ చేస్తూ మన పనులు చేయించుకోవాలా. దేవుని స్తోత్రం చెప్పలే. అనంటూ లేకపోతే దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు మొత్తం మీద 1 రోజు చేసి 2 రోజులు చేసి 3 రోజులు చేసి 4వ రోజు 5వ రోజుకి ఇప్పుడు ఒక డిసైడ్ అయిపోయి ఏమని చేయలేకపోతానని చెప్పాడు. బాధపడుతూ ఎవరికి స్తోత్రం. ఒక రోజు కలవద్దాం అనుకుంటాడు. అయితే అయింది, అమ్మ కొట్టింది. సూర్యకాంతం అక్క వాళ్ళ అమ్మ. ఎవరో సూర్యకాంతం అక్క. దేవుని స్తోత్రం. తెలిస్తే మామూలుగా అది గుడ్డేసి ఆరేసేసి ఎండేసేది. దేవుని స్తోత్రం. కాబట్టి అమ్మకు మాత్రం చెప్పొద్దు బాబు. ఈ 5 రోజులు కూడా ఇబ్బంది పడ్డాడు. ఒకసారి కూర్చుని అనుకుంటాడు, కొడితే కొట్టింది కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలేద్దాం. కొడితే 1 రోజు కొడుతుంది, వాత అంటే పెట్టిందిలే, ఏదైతే అదే అయింది, దెబ్బలన్నీ తిందాం కానీ పని చేయలేకపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ కూర్చోంది. అప్పటికే కోపం మీద ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళాడు. అమ్మ ఎవరు నువ్వేమన్నట్టే ఒక మాట చెప్తానమన్నా. చెవా ఏమన్నావు? ఏమో అదిగో నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్పబోతున్నాను. అబ్బే నేనేం చెప్పను, నేనేమన్నావు చెప్పు, ఏం చేసావు అని అంటే, అమ్మా మన బాగుండేది కదా. అవునా ఈ మధ్యన కనపడదు, ఎక్కడ పోయిందంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు రైలు పరిగెట్టేస్తున్నాయి. అదే హల్లెలూయా. కాదమ్మా నువ్వేమన్నంటే చెప్తాను. చెప్పు. ఒక రోజున అనుకోకుండా రాయించుకుని కొట్టేనమ్మా, అది పడి చచ్చిపోయిందమ్మా అని కాళ్ళకి వేసేస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరు చూడలేదు కదని పోయి తీసుకుంటూ పెట్టేసాడమ్మా, నేను క్షమించమ్మా అని వేసేస్తున్నాడు. వాళ్ళమ్మ ఓ అమ్మ ఈ మాత్రం దానికి ఏడుతావా అని చెప్పి భుజం మీద చెయ్యట్టి వాళ్ళ ఏడకు బాధపడకండి. ఇది ఎక్కడ ఏడిపోయిపోయినా ఎందుకన్నా చెప్పాలా. 5 రోజులు ఉప్పు తిప్పి 3 చెరువులు లాగించిందాక సింపుల్ గా పోతే పోయింది కదా, నువ్వు ఏడవకు, ఉదయ్ లేదు హాయిగా ఉండు, ఆనందంగా ఉన్నాను. ఎంత సింపుల్ గా చూపించేసింది. దేనికి 5 రోజులు నీ కష్టాన్ని భరించాలా. అదేదో అప్పుడే ఒప్పేసుకుంటే నేను అక్కడ ఇంత కష్టం ఉండేది కదా, ఎవరికి స్తోత్రం ఉండేది కాదు కదా అని బాధపడుతున్నాడు. సరే అయిపోయింది, ఒప్పేసుకున్నాడుగా. దర్జాగా 2 గుండెలు తీసి ఏపులో ఎత్తుకుని హాయిగా వెళ్ళిపోయి బెడ్ పడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్పగా మూసేసి పడుకున్నాడు. తెల్లారి గంటలు వచ్చేసినారా ఎలా పోసింది ఏంటి అన్నాడు. ఏంటంటే టైం ఏం లేదు, ఎందుకు కావాలి. దేవుని స్తోత్రం. ఎగస్టాలు కదా, ఎగస్టా చేస్తున్నావు అబ్బాయి, చెప్పంటావా అమ్మకే చెప్పు. అవసరం ఇస్తే 2 దెబ్బలు అమ్మతో కొట్టించు, కానీ లేవలసిన పని లేదు అని ముసుగేసుకున్నాను. దేవుని స్తోత్రం. ఇదిగో చెప్పేస్తున్నా అన్నాడు. అనండి అయినా పర్లేదు. దేవునికి స్తోత్రం.
ఆ తర్వాత ఎప్పుడు తీసాడు, నేను నిన్నే క్షమాపణ పొందేసుకున్నాను కదా అని. కొట్టిన చెప్పగలిగా ఇప్పుడు నేను ఎవరికి భయపడవలసిన పనే లేదు. ఐ డోంట్ కేర్. కొట్టిన చెప్పగలిగా హల్లెలూయా. ప్రియులారా, ప్రియులారా, చాలా మంది పాపాన్ని కలిగి పాపంలో పొర్లాడుతూ ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి రకరకాలుగా ఇంకా ఎక్కువ పాపాలు చేస్తున్నారు తప్ప పాపానికి క్షమాపణ మాత్రం దొరకట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితమే శిలువ మీద తన విలువైన రక్తాన్ని చిందించి మన పాపాన్ని కడిగేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఎత్తి మీద మోపు పెట్టుకునంట పడవెక్కాడంట. దేవునికి స్తోత్రం. పెద్ద బరువు నెత్తి మీద పెట్టుకుని పడవెక్కాడంట. ఆ పడవ వెళ్ళిపోతుంది. ఆ నెత్తి మీద ఉన్న మోపు బరువు తెచ్చట్లే. అలా నాన్నడేమో నేను స్తోత్రం చెప్పలే, వచ్చేస్తా ఇంకా కాసేపు ఉంటే వెళ్ళిపోతాం అన్న టైప్లో నెత్తి మీద పెట్టుకుని అలాగే ఉన్నాడు. పక్కన వాళ్ళు హాయిగా కూర్చుని పెంచపాటి మాట్లాడుకుంటున్నారు ఆనందంగా. వీడేమో వీళ్ళక అంటున్నాడు. తెలుగు స్తోత్రం. ఆ పక్కన పెంచోడు వింటరా, ఆ మోపు ఆ బరువు దించి నువ్వు కూడా హాయిగా కూర్చో అన్నాడు. చాలే ఊరుగో, ఇప్పటికే ఆ పడవ నిండా మనం ఎక్కువైపోయాం. ఇప్పుడు ఈ మోపు కూడా ఈ బరువు కూడా దించామనుకో బరువు ఎక్కువైపోయి మన అందరం మునిగిపోయి చచ్చిపోతాం అన్నాడు. ఆ బ్రెయిన్ మోకాలు ఉందా ఇక్కడుందా చెప్పండి. ఎందుకని వాడి నెత్తి మీద ఉన్న బరువుని ఆల్రెడీ ఏమవుతుంది అది దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వీడికి కొంతమంది బుర్ర ఎక్కడ ఉంది అర్థం కాదు, సూపరేట్లు. దేవుడికి స్తోత్రం. అప్పుడు రే పెంచోడ, నీ బరువు నీ నెత్తి మీద ఉన్న బరువు ఆల్రెడీ పడవ పోతుందా దిగుదా అన్నాడు. అవును కదా, నిజమే కదా అన్నప్పుడు దించి అయ్యి బాబాయ్ ఇందాక ఇది చెప్పలేదండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడో యేసయ్య మన కొరకు విలువైన రక్తాన్ని చిందించేసాడు. యేసు నందుకు వస్తే ఈ పాపానికి క్షమాపణ దేవుడు ఇస్తాడు. కొట్టని సమస్యగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపము క్షమించబడాలి అంటే యేసు రక్తంలో కడగబడాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు ఒకవేళ పాపంలో శాపంలో అడగాలిపోతూ ఉంటే దేవుడు వాక్యం విన్న నీవు, నేను పాపిని, జన్మతః కర్మతః పాపిని, నా కొరకు విలువైన రక్తాన్ని చిందించి నా పాపాన్ని కడిగి వేశాడని విశ్వసించి మారు మనసు పొందితే ఖచ్చితంగా యేసు రక్తం నీ పాపాన్ని కడిగి వేస్తుందని నీ వాక్యం చెప్తుంది. చపలగొడుతుంది. హల్లెలూయా. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన అనగా క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. తెలుస్తోందని చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఎవరి రక్తం ద్వారా? పాపం కడిగివేయబడిన తర్వాత ఏమవుతూ మనం నీతిమంతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి కలిగించేదంట. నీతి కలిగించబడు. అందుకనే యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయం యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచింది ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారగుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం. పవిత్రులుగా చేర్చబడాలి అంటే, పవిత్రులుగా నీతిమంతులుగా మార్చబడాలంటే యేసు రక్తం అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా. మూడవ మాటలకు వెళ్ళిపోదాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. ఆయనను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు
యందు క్రీస్తు రక్తము వలన క్రీస్తు రక్తం అక్కడ మెన్షన్ చేశాడు. క్రీస్తు రక్తము చేత సమీపస్తులమై ఉన్నాం. ఎవరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి వలన సమీపస్తులు అయ్యాం? యేసు ఎందుకు రక్తం కార్చాలి? ఎందుకు రక్తం నిర్మించాలా? ఉభయులను యాగం చేయడానికి. దూరస్తులుగా ఉన్నామంటే మనం దేవుడు దూరస్తులు అయిపోయాం. ఆదాము అవ్వ చేసిన పాపానికి మనం దూరం అయిపోయాం. సంధివేళ కాలంలో దేవుడు ఆదాముతో సహవాసం చేసేవాడు. అది మానవుడికి దేవుడికి ఉన్నటువంటి సత్సంబంధం. ఎప్పుడైతే సాతాను మాట విని దేవుడు చేయొద్దన్న పని చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని తీసుకొచ్చారో అప్పుడు మానవులు దేవునికి దూరం అయిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి దూరం అయ్యారు, కానీ దేవుడు మనకు దగ్గరగా ఉండాలని చాలా ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. మానవుడే దేవుడికి దూరం అయిపోయాడు. సర్వ సృష్టిని 5 దినాల్లో నోటి మాట ద్వారా సృష్టిస్తే మానవుడు మాత్రం నేల మట్టిని తీసి తన స్వహస్తాలతో రూపు ఏర్పరిస్తే వాడిని ఆస్కరణలో జీవాన్ని ఊదితే సర్వ సృష్టి కూడా ఆకాశం ఆలకిస్తుంది, భూమి చేరుతుంది. హల్లెలూయా. ప్రకృతి అంతా కూడా పంచభూతాలు ఆయన మాటకి లోబడుతున్నాయి. కానీ మానవుడు మాత్రం దేవుడు దూరమై తిరుగుతున్నాడు. ఎప్పుడైనా స్వహస్తాలతో చేసిన మానవుడు మాత్రం దేవునికి దూరంగా తిరుగుతున్నాడు. నోటి మాటతో కలుగు చేసినవన్నీ కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. హల్లెలూయా. మనం దూరస్తులు అయిపోయామని అంటాడు. దూరస్తులు అయితే క్రీస్తు యేసు రక్తం వల్ల మనల్ని ఏం చేస్తున్నాడు? సమీపస్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదామును బయటికి నెట్టేశాడు. ఆయన దేవుడు ప్రేమించి జంతు చర్మాలని వారికి ఇచ్చాడు. సరే, బాగానే ఉంది. అలాగనే తన మహిమను తగ్గించుకుని, పరమందున్న దేవుడు మహిమను తగ్గించుకుని మేఘంలో ప్రత్యక్షమై మానవుడితో మాట్లాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. ఇంకా మానవుడికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశం కలిగి మళ్ళా పర్వతాల మీదకి వచ్చి ప్రత్యక్షమవుతూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. మళ్ళా పర్వతాల మీదకి వచ్చిన దేవుడు ఇంకా తన మహిమను తగ్గించుకుని మోసేని పిలిచి, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక మందిరమును నిర్మించుకోవాలని ఆజ్ఞాపించి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కో దిక్కున 3 గోత్రాలుగా చొప్పున 12 గోత్రాల మధ్య ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంగా దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ మందస్సం ఏర్పరచమన్నాడు. ఆ మందస్సు ఉన్నటువంటి ఆ మందస్సు పెట్టిలో మన్న పాత్ర, అలాగే అహరోను చిగురించి కర్ర, ఆజ్ఞల పలకలు ఉన్నాయి. అక్కడ దేవుడు ఆసీనుడు అయ్యేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తన మహిమను తగ్గించుకుని మానవుడితో సత్సంబంధం కలిగిన వాడిగా ఉండాలి అని తన ప్రణాళిక చొప్పున దేవుడు లోకాన్ని ప్రేమించి తన సొంత కుమారుని లోకానికి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారు, సస్య శరీరులుగా మన మధ్య నివసించాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కోసం ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన సస్య శరీరులుగా మనతో మన మధ్య నివాసం చేయడానికి యేసు వచ్చాడు. మనం ఆయనలో ఉండాలి అని, ఆయన మనతో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన విలువైన రక్తం చెందించాడు. ఉభయులను ఏకం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి దేవునికి ఉన్న భేదం ఏదైతే ఉందో, అడ్డుగోడ ఏదైతే ఉందో, ఆయన రక్తం చెందించి దాన్ని తొలగించేశాడు. ఇప్పుడు ఉభయులు ఏకం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్బా తండ్రి నాయన అని చెప్పుకోవడానికి అవకాశమైంది. ఆ కాలంలో సామాన్యమైన ప్రజలు ప్రత్యక్ష గుడారంలోకి రావడానికి లేదు, అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి వీలు లేదు. హల్లెలూయా. పాపం చేసిన వాడైతే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి, నైవేద్యాలు, హోమాలు, అర్పణలు, హల్లెలూయా, యాగాలు ఇవన్నీ చేయించుకునేవాడు ఆ కాలంలో. కాబట్టి ఎవరికి వాళ్ళే వాళ్ళ పాపాలని క్షమించమని ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. యాజకుడే వారి కొరకు దేవునికి మానవుని మధ్య యాజకుడే ఏం చేయాలి? యాజక ధర్మం చేయాలి. అందుకునే దేవుడు ఆ విధి కట్టను తొలగించి ఉభయులను ఏకం చేయడానికి విలువైన రక్తం చెందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రార్థన చేసినా దేవుడు మన మొరను
ఆలకిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నెక్స్ట్ మరొక మాట్లాడుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20 ఈ మాట గురించి వ్రాయబడింది. సమీపస్తులు అంటే ఎక్కడికి? నూతనమైనది జీవము గలది ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది. దేవుని స్తోత్రం. మూడో మాటలో ఇదో పాయింట్, అదే మూడో మాటలోదే పరిశుద్ధ స్థలానికి ఎవరి సమీపస్తులు అవడానికి ఆయన రక్తం దివ్వించాడు. హల్లెలూయా. శరీరం అనే తెర ద్వారా మహాపరిశుద్ధ స్థానంలో ప్రవేశించడానికి దేవుడు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ప్రకటన 5:9-10 ఇదే పాయింట్ లో ప్రకటనలో 5:9-10 నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని యాజకులుగాను చేసేవు. హల్లెలూయా. ఆయన రక్తంతో కడిగి సమీపస్తులకు చేర్చుకున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలోకి చేర్చుకున్నాడు. ఆయన రాజ్యంలోకి చేర్చుకున్నాడు. యేసు కాచిన రక్తము ద్వారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ మనం మాట్లాడగలుగుతాం. 4వ మాట మొదటి పేతురు రాసిన 2:24. మొదటి పేతురు రాసిన పత్రిక 2:24. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాయం నుండి రక్తం రాదు కదా, అవునా? హల్లెలూయా. ఆయన పొందిన గాయం చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత. చూసారు, యేసు ప్రభు కాల్చిన రక్తాన్ని బట్టి మనకేం కలుగుతుంది? గాయము ద్వారా స్వస్థత, రక్తం ద్వారా ఆత్మీయ స్వస్థత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. యెషయా 53:5 ఆ మాట కనబడుతుంది. యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నరగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. హల్లెలూయా. మనకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మౌనిగా ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి యేసు ఎందుకు రక్తం చిందించాడు అంటే మనకి స్వస్థత కలుగునట్లుగా చేయడానికి కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు. అలాగనే యోహాను సువార్త 19:34 కూడా చదవండి ఒకసారి. యోహాను సువార్త 19:34. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు సాక్షి ఇచ్చాడు? సైనికుడు చెప్తున్నాడు. ఆల్రెడీ ఎవరు చెప్తున్నాడు? ఆల్రెడీ ఆయన చెప్పాడుగా, అదే నిజం. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తం వల్లనే పాప విమోచన, ఆయన రక్తం వల్లనే సమీపస్తులం అవుతున్నాం. ఆయన రక్తం వల్లనే హల్లెలూయా విమోచన, శుద్ధి. ఆయన రాజ్యముగా, ఆయన రాజ్యముగా ఆయన సొత్తైన జనాంగంగా మార్చబడుతున్నాం చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చెప్పి ముగింపు చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26.
ఆ 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కాలంలో ప్రజలు పాపం చేస్తే ఎవరు గొర్రెను తేవాలి, ఎవరి వారి స్తోమత కొలది పక్షునో గువ్వనో ఆవురన్నో లేదా గొర్రెనో తేవాలి కదా. దేవునికి స్తోత్రం. వాటిని ఏం చేయాలా? బలిచ్చి ఆ రక్తం ఎక్కడ చమరాలి? బలిపెట్టి మీద, దేవునికి స్తోత్రం, బలిపెట్టి మీద బలి అర్పించి మందస్సు మీద చదివినప్పుడే వారికి పాపం ఏమవుతుంది? క్షమించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు చేసిన పాపానికి ఎవరి పక్షులు గొర్రెలు మేకలు బలవడం ఏంటి? అందుకనే ఏ పాపము లేనివాడు పరిశుద్ధుడు నీతిమంతుడు దేవుని కుమారుడి లోకానికి వచ్చి మనందరి పాప శాపముల కొరకే ప్రధాన యాజకుడిగా తను తానే ఏమయ్యాడు? బలిగాను ఆత్మనగాను ఏమయ్యాడు? అర్పించుకున్నాడు. మన కొరకు రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన రక్తంలో ఏముంది? ఆయన రక్తంలో ఏముంది చెప్పాలి. ఒకటి, పాపము నుండి విడుదల. రెండోది ఏం చెప్పుకున్నాం? నీతిమంతులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. నెక్స్ట్ మూడవదిగా ఏమవుతున్నాం? సమీపస్తులు అవుతున్నాం. హల్లెలూయా. సమాధానంతో సమీపస్తులు అవుతున్నాం. నెక్స్ట్ తర్వాత నాలుగోది ఏం చెప్పుకున్నాం? మనకు స్వస్థత. దేవునికి మహిమ కలుగుతుందా? ఎంతమంది బాగుతున్నారా లేదా? ఎలా బాగుతున్నారు? ఏంటి కారణం? అసలు ఏంటి? మానవ శక్తికి అతీతమైన కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు తన విలువైన రక్తం చిందించాడు కాబట్టి ఆ రక్తం మన కొరకు నిత్యము మొరపెడుతూనే ఉంది, చదవబడుతుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రక్తం అమూల్యమైంది, నిష్కలంకమగు ఆ రక్తం మన మీద ప్రోక్షించబడాలి అని మన పాప శాపాన్ని కొట్టివేసి మన పరిశుద్ధులుగా మార్చి ఆ రాజ్యానికి చేర్చుకోవాలని కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను. దేవుడు వాక్యం దీవించుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మనం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. మనం కూడా కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒకవేళ యేసు ప్రభు రక్తం కనగబడకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట. నీ కొరకే పరలోక లోకానికి వచ్చిన యేసయ్య, నీ కొరకే విలువైన రక్తాన్ని చిందించిన యేసయ్య. ఆ రక్తం అమూల్యమైంది, ఆ రక్తం కలంకం లేనిది, ఆ రక్తం పరిశుద్ధమైంది అనే వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. అవును, ఆ రక్తం వల్లే పాప విమోచన, ఆ రక్తం వల్ల పాపానికి క్షమాపణ, ఆ రక్తం వలన మనం శుద్ధులుగా మార్చబడుతున్నాం, ఆ రక్తం వల్ల నీతిమంతులుగా మార్చబడుతున్నాం, ఆ రక్తం వల్ల ప్రభువుకి సమీపస్తులుగా మార్చబడుతున్నాం, ఆ రక్తం వల్ల మనం రాజ్యముగా దేవుడి సొత్తైన జనాంగంగా మార్చబడుతున్నాం. ఆ రక్తం వల్లనే ప్రభు మనతో సహవాసం చేయడానికి అనుకూలమవుతుంది. ఒకవేళ ఇంకా ఆయన రక్త ప్రోక్షణ మీద ప్రోక్షించబడకపోతే ప్రభుని వేడుకుందాం. అయ్యా, నా కొరకు శిలువలో విలువైన రక్తం చిందించావు, ఈ రక్తంతో నన్ను కడుగు యేసయ్యా, ఈ రక్తంతో నన్ను కడుగు, ఈ రక్తంతో నా పాపాన్ని కడిగి ప్రభువా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. కసవిపుదాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తికోన పాపము. ఒకవేళ దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకుంటాడు, అచ్చరిగిన పాపాన్ని కడిగి
చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను. అవును, సంసారమే తప్పించెను. ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను. ఇక నువ్వు పాపము చేయదు. నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావా? నువ్వు ఆయన దగ్గర క్షమాపణ వేడుకున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఇంకా పాపంలో శాపంలో కొల్లాడుతున్నావేమో. యేసయ్య విలువైన రక్తం చిందించాడు నీ కొరకే. ఎక్కడైనా నీ పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది. ఎక్కడైనా నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయనకు సమీపస్తులుగా మార్చబడతావు. ఆయనకు సమీపస్తులుగా మార్చబడతావు. ఎంతకాలం దేవుడు దూరంగా తిరుగుతావు? ఎంతకాలం దేవుడు ఆత్మకు లోపడకుండా ప్రవర్తిస్తూ ఉంటాం? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. వారికి దూరంగా తిరుగుతున్నావు. ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడాలని విశ్వసించిన ప్రభుని వేడుకుందాం. యేసయ్యా నా పాపాన్ని కడుగు. ఏదో మాట వల్ల చూపు వల్ల ప్రవర్తనలో నీకు వ్యతిరేకమైన ఆయాసమైన మార్గంలో తొలగించదయ్యా. మా మనస్సాక్షిని శుద్ధి చేసేది నీ రక్తం. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చేది నీ రక్తం. మమ్మల్ని సత్యంతులు చేసేది నీ రక్తం. మమ్మల్ని నీతిమంతులుగా మార్చేది నీ రక్తం. మమ్మల్ని దేవ పాప రోగములు తొలగించేది నీ రక్తం. మా వ్యాధి బాధలు తొలగించేది నీ రక్తం. ఈరోజు నీ రక్తాన్ని సమీపించుకున్నాం. అమూల్యమైన కలంకములేని పరిశుద్ధమైన రక్తాన్ని మా మీద మన పాపమును మనం ఒప్పుకునేలా దేవుడు నెమ్మదిని ఇవ్వాలి. కాబట్టి మన పాపములు క్షమించే సమస్త దుర్నీతిని పవిత్రంగా చేయాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంటాను. ఈ రాత్రి ప్రభువా, ఎవరైతే విశ్వాసం కలిగి వారు పాపాన్ని ఒప్పుకునే సందులో నిర్ణయించుకుంటూ ఉన్నారు, వారి మీద నీ రక్త ప్రోక్షణ కలిగి వారిని పరిశుద్ధులుగా మార్చండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, ఆత్మ లేని వారికి ఆత్మను అనుగ్రహించినట్టు ఈ కార్యములు జరిగించిన ఈ రాత్రి దర్శనాన్ని ఇవ్వండి ప్రభు. ఈ స్వరముతో మాట్లాడండి ప్రభు. ఆశ్చర్యమైన కార్యాలను అనుభవించినట్టుగా కృపా ద్వారాలు జరిగించమని, ద్వారాలు తెరవజేయమని, ఆ ఎడల నూతన కార్యాలు జరిగించి సాక్షులుగా ఈ రాత్రి సాధనాలు వాడుతున్నాం. యేసు నామమున ప్రార్థించి వినేతో మరి వేడుకొచ్చిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా.